కోదండరామ్ సార్ లాంటి వాళ్ళ దగ్గర కావచ్చు, లేకపోతే తీన్మార్ మల్లన్న వాళ్ళ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రశ్నించే మీలాంటి గొంతులు కావచ్చు, ఏం చేసిరు వీళ్ళను అణిచివేసిరా? మాలాంటి వాళ్ళము సిన్సియర్గా ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే సామాజిక కార్యక్రమాలు చేస్తున్నా, ఏం చేశారు? అణిచివేస్తారు కదా. లాస్ట్ రోజు వరకు కూడా, లాస్ట్ డే వరకు కూడా వీడు మారుతాడు, వీడు ఎప్పుడో ఒకసారి అణిచివేసిన కొద్దికి మారుతాడని చెప్పేసి జిల్లా ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ లాస్ట్ ఎలక్షన్ టైంలో కూడా ఒక 2 months ముందు కూడా నాకు అసలు లీవ్ పెట్టినోని అనవసరంగా ఆబ్సెంట్గా వదిలిపెట్టి 2 months నుంచి సాలరీ బ్రేక్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఉద్యోగం చేస్తున్న వీడు సాలరీ బ్రేక్ చేసినా ఉద్యోగం చేస్తాడా చేయడా కనీసం ఇట్లా వస్తాడని చెప్పేసి రకరకాల అణిచివేత నుంచి ఈరోజు ఒక ప్రభుత్వం, ఒక నియంత్ర ప్రభుత్వాన్ని దించిన ప్రజలు, అదే ప్రజా పరిపాలనగా కూర్చున్న ఒక వ్యక్తి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ఏం మాట్లాడతాము? స్వేచ్ఛ వచ్చిందని మాట్లాడతాం కదా. ఈ 10 సంవత్సరం అణిచివేయబడ్డ దానికి అర్థమే కాదు ఇది. ఇంతకంటే ఎందుకు ఇన్ని రోజులు డ్యూటీలో ఉన్నారు? 2 నెలల నుంచి ఎందుకు మీరు డ్యూటీకి వెళ్తలేరు, మిమ్మల్ని డ్యూటీలో తీసుకోవట్లేరు అంటే? అయితే సింపుల్ రీజన్ అన్న, ఇది ఏం లేదు. నా ఇంటికి ఆకారంలో, నాది దుబ్బాక మండల్ ఆకారం విలేజ్, పాత 130-140 సంవత్సరాల ఒక పాత ఇల్లు ఉండే. అయితే దాన్ని డిస్మెంటల్ చేసేసి మా ఇంటి కాడ నా కొడుకు చనిపోయినప్పుడు రేకులు కొన్ని మిగిలి ఉండే, అంటే కొంచెం వస్తువులు మిగిలి కొంచెం దానికి అమౌంట్ పర్సనల్ లోన్ ఒక 5-6 లక్షల అమౌంట్ తీసుకొని, అప్పు అంతకుముందు కూడా అప్పు ఉందని చెప్పేసి మన ఇంటిలో అదే తీసుకొని నా ఇంటి కాడ కొంచెము నిర్మాణం చేసుకున్నాడు రేకులతోటి, కంప్లీట్ కాలే. ఆ రేకుల నిర్మాణం అట్లా అవుతున్నాగానే జిల్లా ట్రాన్స్ఫర్ చేసి పెండింగ్ పెట్టుకున్నా. సో అది దసరా వరకన్నా కంప్లీట్ చేసుకొని కొంచెం ఇంట్లో గృహ ప్రవేశం లాంటివి ఇట్లా ఉంటాయి కదా. దసరా రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన రోజు కదా, అది మాకు పవిత్రమైన రోజు అని చెప్పేసి ఆ రోజు నేను లీవ్ పెట్టుకుని వచ్చిన. లీవ్ శాంక్షన్ అయింది, దాన్ని ఆబ్సెంట్గా ట్రీట్ చేసి ఆ శాలరీ బ్రేక్ చేసి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఇట్లా అణచివేత నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. శాలరీ బ్రేక్ చేస్తారన్న కనీసం వీడు మారుతాడు అనే ఉద్దేశం నాడు. మారడం అంటే వాళ్ళకు అనుకూలంగా మారడం, ప్రజలకు దగ్గరగా కాదు, నియంత్రణలకు దగ్గరగా పోతాడు వీడు, అట్లనే వాయిస్ పోతా అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా మార్చాలని శాలరీ బ్రేక్ చేశారు. సో ఇట్లా ఇబ్బందులు చేస్తున్నారు. అంటే కేవలం ఒక డిపార్ట్మెంట్లో 12 గంటలు డ్యూటీ చేసే ఒక కానిస్టేబుల్ వ్యక్తి ప్రజల్ని మారుస్తాడని చెప్పి ప్రభుత్వాలు ఎందుకు నమ్ముతున్నాయి, మిమ్మల్ని ఎందుకు విస్మరించే ప్రయత్నం? అంటే నా ఉద్యోగం అదే కదా. కానిస్టేబుల్ అంటే ఏంది? ప్రజలకు సేవ చేయడం కదా, ప్రత్యక్షంగా సేవ చేయడము. అవును. కానిస్టేబుల్ ఉద్యోగం ఎట్లుంటుంది అంటే కానిస్టేబుల్ అంటే యూనిఫామ్ సర్వీస్లో ఉన్న పోలీసు ఎవరైనా సరే, డీజీపీ గారి నుంచి మొదలు పెడితే కానిస్టేబుల్ వరకు, హోంగార్డ్ వరకు ఒక యూనిఫామ్ సర్వీస్ ఉందంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు అది. ఆ ప్రత్యేక గుర్తింపు ఫస్ట్ దేనికోసం? ప్రజలకు సేవ చేయడం, తర్వాత ఎవరికి ప్రొటెక్షన్ ఇవ్వడం, ఎవరికి? ఈ ప్రజలకు ఎవరైతే ప్రజల ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ప్రొటెక్షన్ ఇవ్వడం. ఈ రెండిటితో కాకుండా మూడోది ఏముంటుంది? ప్రజల ఆస్తులను కాపాడడం. ఇవి మూడే కదా మా కర్తవ్యం, మానవ ప్రాణాలను కాపాడడం. సో ఇవి కాపాడుతున్న క్రమంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే క్రమంలో కావచ్చు, నా ఉద్యోగం నేను చేసుకుంటూ సామాజిక కార్యక్రమాలు చేసుకుంటాను. ఇవి అక్కడున్న నాయకుడికి ఇమ్మడలేక, లేకపోతే అధికారులకు ఇమ్మడలేక, మనకు ఉన్న కొంచెం జ్ఞానం, బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా పొందిన జ్ఞానము, ఇవన్నీ వాళ్ళకు తట్టుకోలేక ఇబ్బందులు చేస్తారు అంతే. వేరే ఏ కారణం లేవు, ఎలాంటి సిల్లీ రీజన్స్ లేవు. ఏదైనా ఉంటే సర్వీస్లో ఉన్నప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నా కదా, నా మీద ఛార్జ్ మెమో ఫైల్ చేయమను, సస్పెండ్ చేయమను. కానీ ఈ విధంగా అణిచివేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అయినా నేను ప్రజాస్వామ్యబద్ధంగానే భారత రాజ్యాంగం ప్రకారంగానే నేను ఎదుర్కొంటున్నా కదా. ప్రతి ఒక్క విషయాన్ని నేను పిన్ పాయింట్గా నా పై అధికారులకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా కదా. డీజీపీ ఆఫీస్కి ఒక కానిస్టేబుల్ సమస్య చెప్పుకోనికి పోనీయకపోవడం అనేది ఎంత చట్ట వ్యతిరేకమైనది, ఎంత విరుద్ధమైనది. డీజీపీ ఆఫీస్కి రానియారు నన్ను, మీ మేడం లీడర్ తీసుకురావంటారు. ఆవిడ ఆమె మంచిదే కావచ్చు, పాలకుడిని ఒత్తిడి ప్రకారం ఆమె అట్లా మారచ్చు అనుకుందాం. ఆమె ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు అన్న ఎందుకు 10 ఏళ్ళు అయినా కూడా ఎన్జిఓల సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ అనే ఒక నినాదం మీకు 10 ఏళ్ళు అయినా కూడా ఆ పాపం ఎందుకు మిమ్మల్ని ఇంకా వెంటాడుతుంది? వెంటాడేలా ఈ రాజకీయ వ్యవస్థలు ఎందుకు మీ మీద ప్రయోగిస్తున్నాయంటే? అన్న 10 సంవత్సరాల నుంచి పాపం వెంటాడతలేదా? ఆ 10 సంవత్సరాల్లో ఒక పాపాత్ముడు ఇన్ని రోజులు పరిపాలన చేశాడు. ఎవరా పాపాత్ముడు? కేసీఆర్ అండ్ కో టీం మొత్తం. కో టీం అనే బదులుగా ఆ ఫ్యామిలీ మొత్తం. ఈ మాటని ముందు నుంచి చెప్తున్నా, ఇప్పుడు కొంచెం ప్రజాపాలన ఉంది కాబట్టి ఇంకెక్కువ వాయిస్ ఇస్తాను. ఎందుకు అంటున్నంటే, ఎగ్జాంపుల్ అన్న, శంకరమ్మకు ఏది అమరవీరుల స్తూపం ఓపెనింగ్ రోజు ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చిరా? ఎమ్మెల్సీ అనౌన్స్ చేసిరు కదా అన్న, 2 గన్మెన్లు ఇచ్చారు, ఒక పిఏని ఇచ్చారు. ఆ తల్లికి ఈసారైనా న్యాయం జరిగిందిరా బై, పోతూ గవర్నమెంట్ తన పాపాలలో కొంచెమైనా ప్రక్షాళన చేసుకుంటుందని మేమందరం సంతోషపడ్డము. సోషల్ మీడియాలో కావచ్చు, మాకున్న పరిచయాల ద్వారా కావచ్చు, ఇంతమందిగా స్టూడియోలో ఉన్నప్పుడు కోదనం సార్ ఫోన్ చేసాడు, ఇట్లా షేర్ చేసుకున్న సందర్భాలు కావచ్చు, చేసుకున్నాము. అరే శంకరమ్మకు న్యాయం జరిగిందిరా అని గర్వంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం జరిగింది? శంకరమ్మకు ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు, శంకరమ్మ ఫైర్ బ్రాండ్ కదా, ప్రతిసారి కేసీఆర్ డైరెక్ట్గా తిట్టడం జరిగింది, విమర్శిస్తుంది. ఎందుకు? హక్కు ఆమె కాదు ఉన్నది, ఎందుకంటే కొడుకుని కోల్పోయింది కాబట్టి హక్కు ఉన్నది. సో శంకరమ్మకు ఆ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఎమ్మెల్సీ ఇస్తాను. ఆ ప్రోగ్రామ్ అయిపోగానే ఏం జరిగింది?
ఎమ్మెల్సీ ఆ ప్రోగ్రామ్ అయిపోగానే నీకు ఎమ్మెల్సీ లేదు, గన్మెన్ వాప తీసుకున్నది, కాన్వే బిను అంతా తీసేసుకున్నది. సో శంకరమ్మకే జరగని న్యాయము మాలాంటి ఉద్యమకారులకు న్యాయం జరుగుతాయని ఎట్లా అనుకుంటాము? అక్కడ అమరవీరుని తల్లికి జరగలేదు, మాకు జరుగుతాయని ఈ కేసీఆర్ పరిపాలన మాకు జరుగుతాయని మేము ఎట్లా అనుకుంటాం? చెప్పేసి అనుకోం కదా అన్న. సో ఈ 10 సంవత్సరాలు అత్యంత నిర్బంధంగా, అత్యంత నియంతృత్వంగా కొనసాగింది. అసలు ఒక రకంగా చెప్పాలంటే కాసిం రాజు మరో రూపంలో బతికి ఇగో ఈ విధంగా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది అన్నట్టు. నిజాం ప్రభువుల దగ్గర కాసిం రాజు ఎట్లా రజాకారులు అప్పుడు కాసిం రాజు ఎట్లా పరిపాలన చేసిండ్రా అని సినిమాలో చూసినాం కానీ ప్రత్యక్షంగా చూసినాం అన్నట్టు. ఇది అంతకంటే దారుణంగా జరిగింది. కోదండం సార్ ఏం పాపం చేసిందని చెప్పేసి ఆయన ఇంటి డోర్ వల్ల కొట్టిండు. రేవంత్ అన్న ఏం పాపం చేసిందని చెప్పేసి డైరెక్ట్గా ఒక ఎంపీ అని చూడకుండా ఇంట్లోకి పోయి ఎంత నిర్బంధించారు. తిన్మార్ మళ్ళీ ఏం పాపం చేసిన చెప్పి స్టూడియోలోకి వెళ్ళి స్టూడియో వస్తువులను ధ్వంసం చేసిండు. ఒక్కళ్ళ పేరే పన్నా. అయూబ్ ఖాన్ చనిపోయింది ఎప్పుడు? తెలంగాణ రాష్ట్రంలోనే కదా వచ్చినప్పుడు అయూబ్ ఖాన్ చనిపోయిందా? మరి ఏ ఒక్కరైనా స్పందించారా? ఎంతో మంది గ్రూప్ 1 స్టూడెంట్స్ చనిపోయారు, అంటే అభ్యర్థులు చనిపోయారు, స్పందించారా? నిజామాబాద్లో ఐఐటి స్టూడెంట్స్ పాపం వాళ్ళు చనిపోయారు, ఫుడ్ లేక ఒక్కరైనా స్పందించరా? కొండగట్టు కూడా అంతమంది పాపం ప్రజలు భక్తులు చనిపోయారు. మనకు దక్షిణ భారతదేశంలో హనుమంతుడు అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, భక్తి ఎక్కువ ఉంటుంది. భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో కొండగట్టు అనేది చాలా ఫేమస్ అన్నట్టు. ప్రపంచం అంతా చూసింది, భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా అక్కడ చూసింది. కనీసం ఇక్కడ పాలకుడు స్పందించిందా? నీ దగ్గర మసాయిపేట కాడ జరిగిన ఘటన, గజ్వేల్ దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే అంతమంది స్టూడెంట్స్ చనిపోతే ఆ ఫామ్ హౌస్కు కూతవేడు దూరంలో ఉన్నది, కనీసం పోయినా స్పందించిన. దీన్ని ప్రజాపాలిపాలన అంటారా, నియంతృత్వం అంటారా, ఇక మీరే చెప్పాలి కదా. సో వీళ్ళకి జరిగే న్యాయము నాకే జరుగుతుంది అనుకుంటే ఇది అంతా జరగలే. అంతే వాళ్ళకు జరిగితే ఒకవేళ నేను పోతుంటే